ఆణిముత్యాలకు స్వాగతం. ఈనాటి ఆణిముత్యాల్లో 90s కిడ్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న రహస్యం సీరియల్ విశేషాల్ని తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ప్రఖ్యాత దర్శకుడు కె బాలచందర్ సమర్పణలో రూపొందించిన సూపర్ సస్పెన్స్ సీరియల్ రహస్యం. యతేంద్రపురంలో ఉంది సిద్ధేశ్వర స్వామి ఆలయం. అది ఎన్నో వింత వింత సంఘటనలకు నిలయం. ఆ ఊళ్ళోనే శారీరక మానసిక రుగ్మతుల్ని నయం చేస్తూ ఆధునిక శాస్త్ర విజ్ఞానానికే ఓ సవాల్లా నిలిచాడు ఒక మూగ సాధువు. సూర్యాస్తమయం తర్వాత ఆ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధము. అది భగవంతుడి ఆజ్ఞకి వ్యతిరేకమని అక్కడి ప్రజల నమ్మకం. ఎవరైనా దాన్ని ధిక్కరిస్తే కాలభైరవుడి కాటుకి గురి కావాల్సిందే. ఎన్నెన్నో వింతలకు కేంద్ర నిలయంగా ఉన్న ఆ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అక్కడ జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలకు మూలం ఏమిటి? అనుక్షణం ఉత్కంఠ రేకెత్తించి ఊహించని మలుపులతో వైవిధ్యభరితమైన సీరియల్ గా నిలిచింది రహస్యం. బుధవారం ఎప్పుడు వస్తుందా, రాత్రి ఎప్పుడవుతుందా, రహస్యం ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని సస్పెన్స్ తో థ్రిల్ తో 90s కిడ్స్ ఎంతో ఎదురు చూసేవాళ్ళు. ఈ వారం ఎపిసోడ్ చివరన పెట్టిన సస్పెన్స్ ను వెంటనే తమిళంలో చూసి కూడా తెలుసుకునేవాళ్ళు. సన్ టీవీలో మర్మదేశంలో మొదటి భాగంగా ప్రసారమైన రహస్యంను డబ్ చేసి తెలుగులో రహస్యం పేరుతో ప్రసారం చేశారు. 1-2 ఎపిసోడ్ల తేడాతోనే తెలుగులోను తమిళంలోనూ ఈ సీరియల్ ప్రసారమైంది. ఫిబ్రవరి 21, 1996వ సంవత్సరంలో రహస్యం మొదలైంది. సరిగ్గా ఇవాల్టితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ను ఈటీవీలో ప్రసారం చేశారు. 13వ భాగం నుండి బుధవారం రాత్రి 8:30 గంటలకి ఈ సీరియల్ను మార్చారు. ఆగస్టు 13, 1997న 74వ ఎపిసోడ్తో రహస్యం సీరియల్ను ముగించారు. తదుపరి అదే సమయంలో అన్వేషిత సీరియల్ను ప్రారంభించారు. ఆలయంలో కుక్క మనుషుల్ని చంపడం, నడి రోడ్డు పైన ట్రక్ మనుషుల్ని వెంబడించి చంపడం మరో హైలైట్ అని చెప్పాలి. రహస్యం సీరియల్ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది ఈ రెండు విశేషాలే. కె బాలచందర్ సమర్పణలో, నాగ దర్శకత్వంలో, రేహాన్ సంగీతంలో, ఇందిరా సౌందరరాజన్ కథాకథనంలో, గౌరీప్రియ మాటలతో, రామోజీరావు నిర్మాణంలో రహస్యం ప్రసారమైంది. మూగసాధువుగా చారుహాసన్, ప్రసాద్గా పృథ్వీరాజ్, లలితగా వాసుకి, మురళిగా రామ్జీ, డాక్టర్ కేఆర్గా ఢిల్లీ గణేష్, కృష్ణమూర్తిగా నళినీకాంత్, నాగరాజుగా శుభలేఖ సుధాకర్, విశ్వరామ్గా మోహన్ వీరామన్, రామనాథంగా కవితాలయ కృష్ణన్, రుద్రాపతిగా పువిలంగు మోహన్, రఘుగా అజయ్ రత్నం, పూజారిగా సదాశివం, భద్రయ్యగా టీకేఎస్ చంద్రన్, గోవిందరాజుగా ఆర్ఎన్కే ప్రసాద్, రంగరాజుగా ఆర్ఎన్ సుదర్శన్, విమలాగా మౌనిక, అమృతవల్లిగా మోహన ప్రియ, మాణిక్యంగా రామచంద్రన్, దేవిగా నిత్య, చామంతిగా నిమ్మి, నంబూద్రిగా ముత్తు సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్గా ఇందిరా సౌందరరాజన్, ఆంటోనీగా మార్తాండన్, జోసఫ్గా సురేష్, ఇంకా అశోక్, సీనుమోహన్, ఇడిచ్చపులి సెల్వరాజ్, మహిల్ స్వామి, బేబీ రోజా తదితరులు రహస్యం సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. రహస్యం సీరియల్ ఎపిసోడ్ చివరన వచ్చే రాతి శాసనాలు, పెట్టెలో ఉన్న గ్రంథాన్ని చదవడం ఇవన్నీ సీరియల్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. రహస్యం సీరియల్ ను మళ్ళీ మరోసారి ఈటీవీలోనే డైలీ సీరియల్ గా రిపీట్ టెలికాస్ట్ కూడా చేశారు. ఆ రోజుల్లో రహస్యం సీరియల్ను మీరు చూసారా? రహస్యం సీరియల్ చూస్తూ మీరెలా థ్రిల్ ఫీల్ అయ్యారో ఆ రోజుల్లోని మీ అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి పాత సీరియల్స్కి సంబంధించిన అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.